నమస్తే. ఏపీలో కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు దాటింది. ఈ 100 రోజుల్లో రాష్ట్రంలో ఏ అభివృద్ధి చేసింది? ఏ అవినీతి జరిగింది? ఏ దిశగా అడుగులేశారు? ఏ దిశగా పెట్టుబడులు పెట్టారు? 5,45,333,000 జనాభా కలిగిన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతమందికి ఉపాధి కల్పించారు? కేంద్రం నుంచి మనకు రావాల్సిన గ్రాంట్స్ ఎన్ని తెచ్చారు? లా అండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేశారు? చాలా మందికి డౌట్స్ ఉన్నాయి, అడుగుతున్నారు. మాకు పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి వచ్చింది ఏంటంటే పెన్షన్స్ తప్ప అభివృద్ధి శూన్యమని పబ్లిక్ నుంచి మాకు వచ్చింది. ఏదో 1వ తారీఖున ఫస్ట్న పెన్షన్లు ఇచ్చేయడం అదొక్కటి తప్ప మాకు కనపడలేదు. ఏదో మొన్న ఇక్కడగో ఈ విజయవాడ, కృష్ణా, గుంటూరు, విజయవాడ ప్రాంతంలో ఏదో వరదలు వచ్చిన క్రమంలో ఇక్కడ మీరు సీఎం గారు పర్యటించారు. యాజ్ మీరు పబ్లిక్ రిప్రజెంటేటివ్గా మీరు వెళ్ళారు. ఈ రెండు తప్ప మాకేం కనపట్లేదండి. అసలు లా అండ్ ఆర్డర్ ఆంధ్ర రాష్ట్రంలో ఏమైంది? మీరే అన్నారు గతంలో ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, ఆంధ్ర రాష్ట్రంలో అని మీరే అప్పుడు చెప్పారు. ఏమని? శాంతి భద్రతలు చాలా లేవు, ఫెయిల్ అయిపోయింది ప్రభుత్వాన్ని. మీరేం చేశారు? ఎందుకే హోమ్ మినిస్టర్ గారు కఠినంగా అమలు చేస్తాం అని ఆవిడ చెప్తున్నారు. ఏం చేశారు? ఎన్ని పెట్టుబడులు పెట్టించారు? ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చారు? సరే, ఇవన్నీ ఒక ఎత్తండి. కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో మీరు ఉన్నారు కదా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చారు? సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ ఆంధ్ర రాష్ట్రానికి ఎన్ని తీసుకొచ్చారు? ఎంత ఇచ్చారు? 15,000 కోట్లు అమరావతి డెవలప్మెంట్ గాని ఇచ్చారు. కానీ వీళ్ళు డెవలప్మెంట్ గాని ఇచ్చారు, కానీ స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ మనకి ఇవ్వాలి కదా, ఎందుకు ఇవ్వలేకపోయింది కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు? ఆర్జెడ్ రైల్వే జోన్ ఏమైపోయింది? విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ చేస్తానని చాలా మంది వస్తున్నారు. ఈ బిల్లుని క్యాన్సిల్ చేయించారా? మెయిన్ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఏం చేశారు? ఇవి మా కార్పొరేట్ లెవెల్లో మాకు కావాలి మహాప్రభు అని మేము అందరం మాట్లాడుతున్నాం. నిమ్మకి నీరెట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు మీరు. హెల్త్ ఎడ్యుకేషన్ కార్పొరేట్ లెవెల్లో మాకు కావాలని అవ్వాతాతలకు పెన్షన్లు ఇచ్చుకుంటూ మీరు ఇవి చేసాం. నెక్స్ట్ గత ప్రభుత్వంలో శ్వేతపత్రాలు సార్ ఇప్పుడు 100 రోజులు దాటేసిందండి. 100 days దాటేసింది ఆల్మోస్ట్. చిట్టా మీ దగ్గర ఉంటే మీరు యాక్షన్ తీసుకోండి. నేరస్తులందరూ ఒక్కొక్కరు దేశాలు విడిచి పారిపోతున్నారు. చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. ఆలస్యం అమృతం విషయం గుర్తుపెట్టుకోండి. మీరు కనుక చూస్తూ ఊరుకున్నట్టయితే ఇద్దరు ఒకటే జనాలు నమ్మవలసి వస్తుంది. ఇది మీ ఉనికిడికి కాదు, మీ సీటుకే చింపేసే ప్రమాదం ఉంది. సరే, ఈయన పెద్ద ఆయన 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొన్న మీ సొంత నియోజకవర్గం పిఠాపురం వరదలు వస్తే ఇప్పటివరకు మీరు ఎందుకు వెళ్ళలేదండి అక్కడికి? పవన్ కళ్యాణ్ గారు పాపం జనాలందరూ మీకు 46,000 ఓట్లు ప్లస్తో మిమ్మల్ని నెగ్గిపిస్తే మీ సొంత నియోజకవర్గానికి వెళ్ళి కనీసం మనోధైర్యం, భావం అవన్నీ వాళ్ళకి ధైర్యం కల్పించలేకపోతున్నారు. అరే జగన్మోహన్ రెడ్డి జగన్ వెళ్ళి అక్కడ అందరినీ కలబడి వచ్చాడే, పులివెందుల నుంచి పిఠాపురం వరకు వెళ్ళాడు. మీరు ఎందుకు వెళ్ళలేదు? మీరు కూడా జనసేన సభల్లో పెట్టినప్పుడు కొంచెం ఆవేశంతో కొన్ని మాటలు మాట్లాడారు. రేపు పొద్దున మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవ్వరిని వదిలిపెట్టాలి. మీరు ఏం చేశారు? ఎందుకు చోద్యం చూస్తున్నారు? లా అండ్ ఆర్డర్ కొన్ని మీ చేతిలో ఉంటాయి కదా, చేయవలసినవన్నీ ఎందుకు చేయలేకపోతున్నారు? సుగాలి ప్రీతి కేసు ఎక్కడి వరకు వచ్చింది సార్ పవన్ కళ్యాణ్ గారు? మిమ్మల్ని నేను క్వశ్చన్ చేయట్లేదు, జస్ట్ రిమైండ్ చేస్తున్నా. సుగాలి ప్రీతి కేసు నేను 100 రోజుల్లో క్లియర్ చేసేస్తానని అధికారంలో రాకముందు మీరు చెప్పిన మాట ఏమైంది? మౌనం మాకు సమాధానం కాదండి, మాకు ఆన్సర్ కావాలి. రోడ్స్ చిందరవందరగా ఉన్నాయండి ఆంధ్ర రాష్ట్రంలో. 4,731 కిలోమీటర్ల రోడ్లన్నీ అస్తవ్యస్తంగా ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో. దాన్ని సర్దుబట్టే దిశగా ఏం చేశారు? స్కూల్స్, విద్యా, వ్యాపారం, ఎడ్యుకేషన్ భయంకరంగా దోపిడీ జరుగుతున్నాం ఏం లే. హాస్పిటల్స్, హెల్త్ భయంకరంగా జరుగుతున్నాయి ఏం లే. కేంద్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయిలో మీ పవర్స్ మీ దగ్గర ఉంటే కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్ ఆంధ్ర రాష్ట్రానికి ఎందుకు తెప్పించలేకపోతున్నారు?
మీరు నెమ్మదిగా ముందు ఆ ముందు ఆ పై ముందు అన్నట్టు మీరు వెళ్తే జనాలు మీకున్న పేషెన్స్ జనాలకు లేదు సార్. ఇది నేను క్వశ్చనింగ్ కాదు, మీకు రిమైండ్ చేస్తున్నా. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గా వెంటనే మీరు యాక్షన్ తీసుకోకపోతే వ్యతిరేకత స్టార్ట్ అయిందంటే చిట్ట చివరికి ఇది చెరిగిపోని మచ్చలా మాత్రం మీకు మిగిలిపోతుంది. ఇప్పటికే చూడండి కొన్ని పబ్లిక్ టాక్స్ లో చూడండి, కొన్ని పబ్లిక్ టాక్స్ చూడండి. ఇక్కడ చూడండి పరిపాలన ఎలా ఉందంటే వాళ్ళు ఎలా చెప్తున్నారు ఒకసారి చూడండి. పబ్లిక్ పాయింట్స్ ఆఫ్ వ్యూలో నేను చూపిస్తున్నా. అన్నా క్యాంటీన్ కూడా తీసుకొచ్చాము. అది ఎక్కడెక్కడ పెట్టారు కానీ అన్న క్యాంటీన్ పెట్టినా కానీ అది అనవసరం. అన్న క్యాంటీన్ లో ఉపయోగం లేదు. ఈ ఏరియాలోనే మేము కవర్ చేసాం. ఉపయోగం లేదు దానివల్ల. అంటే చదువు విషయంలో చేయమను లేదా వైద్యం విషయంలో చేయమను. హెల్త్ ఎడ్యుకేషన్ ఆంధ్ర రాష్ట్రానికి కావాలండి. ఇప్పుడు ఈయన కూడా ఏం చెప్తున్నారు పబ్లిక్ పోల్సిన హెల్త్ ఎడ్యుకేషన్ మాకు పెట్టండి, పిల్లలకు ఉపయోగపడేవి పిల్లలకైనా పబ్లిక్ అయినా అని. మీరు అన్నా క్యాంటీన్లో అమ్మఒడి నానబడి ఇలాంటివి కాదు కదండి. ఇక్కడ అవసరం అసలు. ఇప్పుడు ఇంకోటి చూడండి, ఈ పెద్ద మాట వినండి. తమ్ముళ్ళు అంటాడు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాళ్ళు క్లియర్ కట్ గా చెప్తున్నారు ఏమని, మాకు కావలసిన మౌలిక వనరులు వసతులు కల్పించాలి కానీ మాకు ఈ పథకాలు ఎందుకు అని పబ్లిక్ గా చెప్తున్నాయి క్లియర్ కట్ గా. మీరే అంటున్నారు కదా, చూస్తున్నారు కదా, ఇదా యాడ్ వచ్చింది. పబ్లిక్ చెప్తున్నారు. అందుకని చెప్తున్నాను ఈ కూటమి ప్రభుత్వం పెద్దలకు కూడా ఇదంతా పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇది ఏదో కులానికో మతానికో పార్టీకో సంబంధం లేని విషయం కాదు ఇది. చూడండి ఇక్కడ క్లియర్ కట్ గా వాళ్ళు తెలుపుతున్నారు. ఇదిగోండి, తమ్ముళ్ళు ఆయన కాడికి మేము పెద్దవాళ్ళమే, తమ్ముళ్ళు జనాలు మాయ చేస్తామండి, అంత మాయ. కాదండి, చంద్రబాబు నాయుడు గారు చెప్పిన పథకాల వల్ల ప్రజలు మొత్తం ఓట్లు వేసారంటారా? ఆయనకి ఓట్లు వేయలేదు, పాడేయలేదండి, మొత్తం ఈవీఎంలో తేడా వచ్చేసింది. అంత ఇది లేదు, ఎందుకంటే జనాలుగా అలాంటివి చెప్తే ఆయన చెప్తే కొంచెం నెగిటివ్ విజయవాడ ప్రాంత ప్రజలే చెప్తున్నారు. ఉన్న వాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి. ఇప్పుడు ఆయన అంతగా ఆయన వెళ్ళి డిబేట్ పెట్టి లేదా చెప్పి అట్లా చేస్తే ఎందుకు జరుగుతాయి. పాల ప్యాకెట్ సై ఇచ్చేదండి. చూడండి కొన్ని అమలు చేశారు, కొన్ని చేయలేదు. అయితే గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం పరిపాలన అలా ఉందని మీరేం చెప్తారు? అది నియంత పరిపాలన కదా, పథకాలు ఇచ్చిన నియంతలా పరిపాలించారు. చూసారు కదండి పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూ. సొంత విజయవాడ ప్రాంతాల్లోనే ప్రజలు చెప్తున్నారు. రియాక్షన్ ఎలా ఉందో. మీరు గనక ఇవి చూసినట్టు వదిలేస్తే చెరిగిపోయిన మచ్చలు మాత్రం మిగిలిపోతుంది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం పెద్దలతో చర్చించి రాష్ట్రానికి కావాల్సిన నిధులు కానీ ఇంక ఇతరేతర వసతులు కానీ అన్ని తెప్పించి ప్రజలకు ఏం కావాలి, ప్రజల నాడి ఏంటి, వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, వాళ్ళకి ఎలా చేయాలి, లా అండ్ ఆర్డర్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, హెల్త్ ఎడ్యుకేషన్ తీసుకెళ్ళాలి, అభివృద్ధి పదాలు ఎలా తీసుకెళ్లాలని ఒక వ్యూహ రచన చేయండి. రాష్ట్రాన్ని ఆ దిశలో అడుగులు పెట్టి నెంబర్ 1 రాష్ట్ర అప్పులు ఆంధ్రప్రదేశ్ ఉన్న రాష్ట్రాన్ని నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ దిశగా తీసుకెళ్లవలసిందిగా మిమ్మల్ని అందరినీ ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున ఈ వేదిక ద్వారా మేము కూడా మిమ్మల్ని కోరడం అవుతున్నాం. వెంటనే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ గా చేయవలసిందిగా కూటమి ప్రభుత్వాన్ని కూడా మేము తెలుపుతున్నాం.